జ్యోత్స్న గారు, గౌతమ్ గారు, ఇప్పుడు ఈ యూత్ విషయంలో నేను కంటిన్యూస్గా అబ్జర్వ్ చేస్తున్నా. ఈ జగన్మోహన్ రెడ్డి గారి తీరు, వారు ముఖ్యమంత్రి అయిన ఒక దగ్గర నుంచి వారు అధికారం కోల్పోయిన నాటి నుంచి కూడా అబ్జర్వ్ చేస్తుంటే ఎక్కడైనా యూత్ కాస్త వాళ్ళ మెదళ్ళు చురుగ్గా పనిచేస్తున్నాయి, చైతన్యవంతం అవుతున్నాయని కానీ ఈయన ఉలిక్కి పడిపోతాడు. అమ్మో వీళ్ళు కనుక ఎలర్ట్ అయిపోయి అటు చంద్రబాబు చెప్పేది, లోకేష్ చెప్పేది, లేకపోతే ఇంకా తెలుగుదేశం పార్టీలో కాస్త ఎవరైనా అరే బాబు మీరు బాగుపడండిరా, ఉద్యోగాలు వస్తాయి, చదువుకోండిరా, పెట్టుబడులు వస్తాయి, మీరు రెడీగా ఉండండి స్కిల్స్ తోటి అని చెప్తుంటే ఈయన ఉలిక్కి పడిపోయి అప్పుడే ఏదో ఒకటి బయటకు వస్తుంది. గంజాయి బయటకు వస్తుంది, డ్రగ్స్ బయటకు వస్తాయి, మద్యం బయటకు వస్తుంది, జైలుకి వెళ్తారు, లేకపోతే కత్తులతో ఊగిపోతారు. ఏంటి సార్ ఈ కాన్స్పిరసీ? ఈ ఒక్కటేనే కాదండి, కాన్స్పిరేటర్ ఎప్పుడైనా కాన్స్పిరసీలే చేస్తాడు. ఎప్పుడు వాళ్ళు కుట్రలు పన్నుతూనే ఉంటారు. ఇవి డ్రగ్స్ దొరికాయి, లేదు ఇలిసిట్ లిక్కర్ దొరికింది అని అనుకుంటే అవి మూలాలు ఎప్పుడు వచ్చి వాళ్ళ దగ్గరే ఉంటాయి. ఆ విషయం మాత్రం ఒకటి క్లియర్ గా అర్థమైంది. ఏమిటి, ఈ సంవత్సరంన్నర కాలంలో ఎక్కడ ఏ చెడు దారిని బయటకు లాగినా ఆ దారి మొదలు ఎక్కడ అనంటే ఈ పార్టీలో నుంచే అనేదే కనపడతా ఉంది. కరెక్ట్ గా చెప్పారు. ఇది గత 5 సంవత్సరాలు యథేచ్ఛగా దాన్ని వాడుకున్నారు. అసలు అనంతబాబుకి ఎమ్మెల్సీ ఇచ్చింది కారణమే ఇదిగో ఈ పక్కన కనపడుతున్న బొమ్మలు. ఇలాంటి వాటన్నిటినీ బాగా పెంచి పోషించడానికి, వాటిని వ్యాప్తి చేయటానికి, దాని మీద విపరీతమైన డబ్బులు ఆర్జించి ఈయనకు మూటలు మూటలు అప్పచావటానికి. కేవలం ఇప్పుడు లిక్కర్ కుంభకోణం ఏదైతే 3,200 కోట్ల రూపాయలు ఆరోపించి జరుగుతుందో అది చాలా జుజుబి, చాలా చిన్నది అంశం అండి. ఇంకా షాపుల్లో పెట్టి అమ్మిన దాని మీద ఇంకా మనం రాలేదు. ఈ విషయం కృష్ణదేవరాయలు పార్లమెంట్ సాక్షిగానే చెప్పాడు కదా. దీంతో బహుశా ఇందులో 25,000 కోట్ల రూపాయల కుంభకోణం ఉంది ఇందులో అని. ఇప్పుడు తయారు చేసిన అంటే 2004 నుంచే వాడుతున్న ఈ నకిలీ మద్యం ఏదైతే ఇప్పుడు జోగి రమేష్, జనార్దన్ రావు దీని ద్వారా బయటకు వచ్చింది ఏదైతే ఉందో, అలాంటి ఒక ఇలిసిట్ లిక్కర్ ఎంత అమ్మారు? అన్బిల్డ్ కావచ్చు, లేకపోతే ఇలిసిట్ లిక్కర్ కావచ్చు, ఇట్లాంటి మొత్తాన్ని ఎంత అమ్మారో అది ఇంకా చాలా వేరే ఉంది. సో అంటే ఈ రెండు విడివిడిగా చూడక్కర్లేదా? ఈ లిక్కర్ స్కామ్, కల్తీ మద్యం, బహుశా కల్తీ మద్యం తయారు చేసి ఆ ప్రభుత్వం అమ్మిన మద్యంలో కూడా కలిసిపోయి ఉండొచ్చు. అందుకే అంతమంది రోగాల పాలు కూడా అయి ఉంటారా? అది 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 దానికి ఒక ఆథరైజేషన్ ఒకటి ఏడ్చిందండి. అలా కాకుండా ఎక్కడికక్కడ ఇది ఇది ఇప్పుడు ఇదేంటంటే జోగి రమేష్, జనార్దన్ రావు కలిసి చేసిన ఈ ఇలిసిట్ లిక్కర్ దీంట్లో జగన్మోహన్ రెడ్డికి వాటా ఇచ్చే పని లేదు. ఇది వీళ్ళ సొంత బొక్కుడు అనమాట. వెనకటికో సామెత చెబుతారు చూడండి, దంచినమ్మకు బొక్కిందే దక్కుదల అన్నట్టు. వీళ్ళకి మంత్రి పదవులు వచ్చినప్పుడు, వీళ్ళకి అధికారం ఉన్నప్పుడు ఎంత పిక్కున్నోడికి పిక్కున్నంత అన్నట్టు మొత్తం లాగే ప్రయత్నం అనమాట. మరి జోగి రమేష్ ఈ ఒక్క దాంట్లోనేనా అగ్రిగోల్డ్ భూముల్ని సర్వే నెంబర్ మార్చి అక్కడ ఉన్న అధికారుల్ని మ్యానిపులేట్ చేసి దాన్ని మరొకళ్ళకి అంటగట్టి కోట్ల రూపాయలు లాక్కునే ప్రయత్నం చేశాడు కదా. ఇట్లాంటి వాటన్నిటి మీద మేము కక్ష సాధింపు చెయ్యం అని మేము ఒకవేళ ఎవరినైనా అరెస్ట్ చేస్తే ఇలా అనుకుంటారేమో అని ఒక సిగ్గుతోటో వెరపుతోటో ఇప్పుడున్న ప్రభుత్వ పెద్దలు కొంచెం కినుకు వహించారండి. ఆ కినుకు వహించడం వాళ్ళకు ఒక పెద్ద అస్త్రం అయిపోయింది. బాగా యుద్ధం చేయటం తెలిసినోడికి కత్తి అవసరం లేదండి. ఏ ఆయుధం ఉన్నా సరే, కర్ర కావచ్చు, లేకపోతే చివరికి గుండు సూది పిన్నుతోటి కూడా యుద్ధం చేయగలడని చెప్పినట్టుగా వీళ్ళకి ఎంత చిన్నదైనా చాలు. మీరు సిగ్గుపడకండి. వాళ్ళని కక్ష సాధింపు చర్యల కింద అరెస్ట్ చేశారని మీరు బాధపడబాకండి. వాళ్ళని అరెస్ట్ చెయ్యండి, అప్పుడు కానీ కట్టడి కావు. మేము కట్టడి చేస్తాం అంటే ఎక్కడ కట్టడి అవుతుందండి? అంటే ప్రభుత్వం వచ్చిన ఒక 5-6 నెలలు కామ్గా ఉన్న తర్వాత బహుశా మీ పని మీరు చేసుకోండి, ఇంకా ఏం ఆపుకోక్కర్లేదు అని అనుకుని ఉండొచ్చు. ఎలాగో ప్రభుత్వం కూడా ఈ హడావుల్లో ఉంది కాబట్టి మీ పని మీరు చేసుకోండి అని అనుకుని ఉండొచ్చు. అప్పుడే కదా ఇవన్నీ బయటకు వచ్చాయి. నిన్న జోగి రమేష్ దీంట్లో జరిగింది ఒక పెద్ద కుట్రండి. ఆయన ముందేం చేశాడు, రాగానే కూటమి అధికారంలోకి రాగానే బాగా భయపడ్డాడు. ఏ అగ్రిగోల్డ్ భూముల మీదనో, ఏ ఇసుక మీదనో, ఏ బుసక మీదనో మనల్ని లోపల పెడతారు,
మన జీవితం ఫినిష్ అనుకున్నాడు. కానీ పెట్టం అనే సంకేతం వీళ్ళు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత చిన్నగా గౌతు లచ్చన్న గారి విగ్రహావిష్కరణని బేస్ చేసుకుని ఇంకొక అంశం కూడా తెరపైకి వచ్చింది. మన ఏబిఎన్ లో కూడా ఆ రోజున గట్టిగానే ప్రశ్నించాం. ఆ రోజున కూడా ఇలాగనే ఆ గౌతు శిరీష్ గారితోటో లేకపోతే కొలుసు పార్థసారథి గారితోటో ఈయన ఈ స్టాచ్యూ ఆవిష్కరణ కంటే ముందుగానే 1 గంట 2 గంటలు పిచ్చాపాటి మాటలు కూడా మాట్లాడాడు. మాకు తెలియదు వీళ్ళేదో ప్రజల కోసం ప్రజలను మభ్యపెట్టడం కోసం ఆయన వస్తాడని మాకు తెలియదండి అని కొన్ని కబుర్లు చెప్పినప్పటికీ కూడా ఈ ఆవిష్కరణ కంటే ముందుగానే ఆయన 2 గంటల పాటు వీళ్ళతోటే ఉండి మాట్లాడాడు. అప్పుడు తెలియలేదా? అంటే ఇదంతా ఏంటి, వాళ్ళ కుల పెద్దలు ఏదో మేనేజ్ చేశారన్నట్టుగా వాళ్ళ మీద నెట్టేయొచ్చులే అనుకున్నారు. కానీ ఆ రోజున ఆయన గోల మూలంగా జోగి రమేష్ కి ఏమయ్యింది, చాలా ఇబ్బంది వచ్చి పడింది. ఇటు కూటమితోనూ అటు జగన్ తోనూ రెండిటితోటి కాకుండా పోయే పరిస్థితి వచ్చాయి. ఏంటి నువ్వు వెళ్ళి వాళ్ళతోటి తిరుగుతున్నావని జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించి ఉండడా? వార్నింగ్ ఇచ్చి ఉండరా? ఉంటే నాతోటి ఉండాలి, లేకపోతే చచ్చిపోవాలి. అది జగన్మోహన్ రెడ్డి పాలసీ. అదే పాలసీ రాష్ట్ర యూత్ విషయంలో కూడా అంతే కదా. ఉంటే నా పార్టీతో పాటు ఉండండి, లేకపోతే మీరు నాశనం అయిపోండి. మద్యం తాగేయండి, కల్తీ మద్యం తాగండి, గంజాయి పేల్చండి, లేకపోతే డ్రగ్స్ వాడండి, జైళ్ళకు పోండి, మర్డర్లు చేయండి, అన్ని అంతే. రప్ప మర్డర్ చేయమని ఆయన స్వయాన్ని చెబుతున్నట్టే లెక్క. రప్ప బోర్డులు మేము వస్తే ఆటపో తలకాయలు నరికినట్టు నరుకుతామన్నారంటే దానికి కారణం అదే. ఇక జోగి రమేష్ గారి దగ్గరకు వచ్చేటప్పటికి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి దగ్గర మార్కులు కొట్టడం ఎట్టా? ఆ రోజు చంద్రబాబు నాయుడు ఇంటి మీద కర్రలు కత్తులు మనుషుల్ని వేసుకొని వెళ్ళి మంత్రి పదవి సంపాదించాను, జగన్మోహన్ రెడ్డి గుండెల్లో స్థానం సంపాదించాను. ఈ జగన్మోహన్ రెడ్డి గారే అసెంబ్లీ సాక్షిగా చెప్పారు, నా మనసు దోచుకున్నావు రమేష్ నువ్వు అని. అందుకని అలాగా మళ్ళీ మనసు దోచుకోవాలంటే ఏం చేయాలి అనగానే ఆయనకున్న పాత లింకులన్నీ తీసి జనార్దన్ రావుని పట్టుకొచ్చి నువ్వు ఒక యూనిట్ ను ఒకదాన్ని తంబలపల్లిలో పెట్టు. ఎందుకు? అక్కడైతే కొంతసేపు ఈ పెట్టినంత కాలము కొంత విస్తృతంగా పంచినంత కాలము దాచిపెట్టొచ్చు. వాళ్ళ తాలూకు అక్కడ మనుషులు ఉన్నారు కాబట్టి, ఆ జయచంద్రారెడ్డో లేకపోతే ద్వారకానాథ్ రెడ్డో ఆ ఇలాకాను మొత్తం వెళ్తున్న పెద్దిరెడ్డో ఉన్నారు కాబట్టి ఉంచొచ్చు. ఇతన్ని ఆఫ్రికా ఖండానికి దాటించిన తర్వాత ఇన్ఫర్మేషన్ ఇచ్చి మరీ పట్టిస్తారు దాన్ని. ఇది ఇంకా పెద్ద కాన్స్పిరసీ కదా. ఇవి కదా అసలు జరిగిన అంశాలు. అందుకనే చెబుతున్నాను, ఎవరో కక్ష సాధించుకుంటారని మీరు అనుకోకండి, ప్రజలేమో అనుకోరు. మీరు చెయ్యవలసిన పని మీరు చెయ్యండి, చేయాల్సింది వెనకటికోసారి మళ్ళీ ఇంకోటి చెబుతారు చూడండి. అంటే చేస్తున్నామని చెప్పారుగా నిన్న మంత్రి లోకేష్. ఆ పక్క ఆధారాలన్నీ దొరికిన తర్వాత అరెస్ట్ చేశారు రమేష్ని. ఇక్కడ కులము మతం అని వీళ్ళేదో ప్రతిదానికి కార్డు తీసుకొస్తారు కానీ చట్టానికి ఏమి కులం మతం కార్డులు ఉండవు, అంటే అప్రోప్రియేట్ టైం వచ్చినప్పుడు అన్ని జరుగుతాయని కూడా నిన్న వారు ప్రెస్ మీట్ లో చెప్పారు. మరి అవునండి, యాక్చువల్గా ఏంటంటే అప్రోప్రియేట్ టైం వచ్చినప్పుడు